కణాల పరీక్ష ఎప్పుడు చేయాలి? మీరు మీ ఆవిడ్ని తీసుకెళ్ళినప్పుడు మీ కణాల పరీక్ష కూడా ఖచ్చితంగా చేసుకోండి. తర్వాత ఎప్పుడో ట్రీట్మెంట్ అంతా అయ్యాక సక్సెస్ రావట్లేదు అప్పుడు చూసుకుందామని అనుకోవద్దు. ఎందుకంటే ఈ 2 రిపోర్ట్స్ ముందుకు వచ్చినప్పుడు మీ ఆవిడవి మీవి రిపోర్ట్స్ ముందుకు వచ్చినప్పుడు ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ బెస్ట్ అనేది తేల్చడం జరుగుతుంది. సో ఎప్పుడు చేసుకోవాలి? అబ్స్టినెన్స్ పీరియడ్ 3 days ఉండాలంటే భార్యాభర్తలు కలవకుండా లాస్ట్ ఇజాక్యులేట్ 3 days ముందు రావాలి. 3 days ఎందుకు అంటామంటే దీనికన్నా తక్కువ రోజులు గ్యాప్ ఉందనుకోండి నంబర్ తక్కువ వస్తుంది. కౌంట్ లో నంబర్ తక్కువ వచ్చినప్పుడు శాంపిల్ బాలేదని అనుకుంటాము. ఎక్కువ ఉండకూడదు 5 రోజుల కన్నా ఎక్కువ. ఎందుకంటే 5 రోజుల కన్నా ఎక్కువ ఉంటే కదలిక అనేది తక్కువ ఉంటుంది. బాడీలో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కదలిక తగ్గిపోవడం వల్ల ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా మనము కదలిక లేదు సో ఇది మంచి శాంపిల్ కాదు అని అనడం జరుగుతుంది. ఈ 3 days గ్యాప్ మాక్సిమం ఏమో 5 days గ్యాప్ పాటించండి. కణాల పరీక్ష చేసినప్పుడు రిపోర్ట్ కరెక్ట్ గా వస్తుంది.